మొదటి నుంచి పార్టీకి వీర విధేయుడిగా పార్టీనే అంటిపెట్టుకున్నటువంటి బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వీరయ్యను కాదని మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మిమ్మల్ని రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం వెనుక నిజంగా కమ్మ ల్యాబింగ్ పనిచేయలేదా? ఎవరూ పోటీ పడలేదు, ఎవరు కూడా అలాంటి చర్చ కూడా జరగలేదు. వెనక ఇంకొక లాబీ జరిగింది అనే దానికి కూడా ఎలాంటి ఆస్కారం లేదు. ఎట్టి పరిస్థితుల్లో జాన్ వెస్లీని రాష్ట్ర కార్యదర్శిగా చేయాల్సిందే, చేసి తీరాల్సిందే అని పట్టుబట్టింది, చక్రం తిప్పింది కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి తమ్మినేని వీరభద్రం. ఇది కాదా? ఇంకేదో ప్రత్యేకంగా ప్రోత్సహించడము, ప్రత్యేకంగా పెట్టడము, ప్రత్యేకంగా బలపరచడము అనేటటువంటి అంశం జరగలేదు. ఓ రాష్ట్ర కార్యదర్శిగా దళితుడిని నియమించడానికి 100 ఏళ్లు పట్టింది. అటువంటప్పుడు కులమే ఇక్కడ గీటురాయి కాదా? కులం గీటురాయి, కులము సమాజంలో లేదు, దాని అణచివేత లేదు, లేకపోతే అవన్నీ వాస్తవాలు. దాన్నే మనం కాదంటే మీరు చెప్తున్నటువంటి శ్రామిక వర్గాల ప్రతినిధిగా ఆ గర్జన వినిపించడానికి కేవలం ఆధిపత్య కులాలు అనేటువంటి రెడ్లు, కమ్మలు మాత్రమే పనికి వచ్చారా? దళితుడిగా పనికి రావడానికి ఇంత టైం పట్టిందా? మార్క్సిజాన్ని, మార్క్సిస్ట్ ఐడియాలజీని, వర్గ పోరాటాలని ఆలోచించి ముందుకు తీసుకెళ్లేటటువంటి దాంట్లో, మార్క్సిస్ట్ని అధ్యయనం చేసే దాంట్లో పై కులాల నుంచే ముందు జరిగింది. సిపిఎంలో కులం ఉందా? 2 గ్లాసులు ధ్వంసం చేయడం కానీ, దేవాలయాల ప్రవేశాలు చేయించడం కానీ, చెప్పులు వేసుకొని నడిపించినటువంటిది కానీ, రచ్చబండల మీద కూర్చుని చెప్పి దళితులను కూర్చోబెట్టినటువంటిది కానీ. ఇది రాఘవులు గారు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వీరయ్యను మాత్రం చాలా బలంగా ప్రతిపాదించారు. మాదిగ కాబట్టే జాన్ వెస్లీని వ్యతిరేకించారు. నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించి అండదండలు ఇచ్చి నన్ను ఆ స్థాయిలోకి నిలబెట్టినటువంటి దాంట్లో రాఘవుల్ గారే ముఖ్యం. కెన్ ఐ అండర్లైన్ దిస్ లైన్? ఎస్. ఈ వాక్యం నేను గట్టిగా రాసిపెట్టుకో. తమ్మినేని వీరభద్రం నిండు అసెంబ్లీలో కమ్యూనిజానికి పుట్టినటువంటి వికృత శిశువులు నక్సలైట్లు అన్నారు. మీరు కూడా అదే భావంతో అదే పంథాన్ని కొనసాగిస్తారా? మీ అభిప్రాయం ఏదన్నా మారిందా? కొంతమంది వ్యక్తుల్ని చంపేస్తే మొత్తం మారిపోతుంది అనేటటువంటి విధానాలు తీసుకోవడం, ఆ పద్ధతిలో పరిష్కారం జరగదు. మీ గ్రామంలోనే మతోన్మాదులు అడ్డగా పెట్టుకున్నారు, మతోన్మాదం చెలరేగిపోతుంది అనేటువంటి విమర్శ ఉంది. మీ పోరాటం మళ్ళీ అమరచింతంచే ప్రారంభిస్తారా, లేకపోతే స్వగ్రామాన్ని వదిలేస్తారా? ఎక్కడైనా సరే, ఇప్పుడైనా భవిష్యత్తులోనైనా తప్పకుండా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులంతా కలుపుకొని పోరాటం చేసే దాంట్లో అమరచింత ముందుంటుంది. ఆకాశం భళ్ళున బద్దలై నేలపై కూలిపోయిందా, నేల నదిగా మారి పరవళ్ళు తొక్కిందా అని అందరూ నోరెళ్లబెట్టారు. ఎందుకంటే కమ్యూనిస్ట్ చరిత్రలో తొలిసారిగా ఓ దళితుడికి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇవ్వటం. కమ్యూనిస్ట్ కార్యకర్తలు మాత్రమే కాకుండా కమ్యూనిజం వ్యతిరేకులందరూ కూడా ఏంటి హఠాత్ పరిణామం అని అందరూ నోళ్లు వెళ్ళబెట్టారు. ఇది రాజకీయ వ్యూహమా లేకపోతే అవకాశవాదమా అనేటువంటి ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. సిపిఎం తెలంగాణ రాష్ట్ర నూతన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినటువంటి జాన్ వెస్లీ గారితో హాట్ సీట్ విత్ విజయ్ సాధు. వెస్లీ గారు నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. చాలా డీటెయిల్గా మాట్లాడాలి, ఓకే, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా. మీ పోరాట చరిత్ర అంతా కూడా నాకు తెలుసు, చాలా దగ్గరగా చూశాను కాబట్టి లెట్స్ స్టార్ట్. బీసీని కాదని ఓ దళితుణ్ణి అంటే మిమ్మల్ని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా చేయటం వెనుక కమ్మ ల్యాబింగ్ బలంగా పనిచేసింది అనేటువంటిది నా దగ్గర ఉన్న సోర్స్. నిజమేనా? వాస్తవం కాదు. జనరల్గా కమ్యూనిస్టు పార్టీలో బాధ్యతలు ఇవ్వడం అనేటటువంటిది కులాన్ని బట్టి ఉండదు. అందుకే చాలాసార్లు ఆధిపత్య కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే కమ్యూనిస్ట్ పార్టీలకు నాయకులుగా ఉంటారు అనేటటువంటి విమర్శ ఉంది, చాలా కాలం నుంచి ఉంది.
అయితే ఏ ఆధిపత్య కులాల నుంచి వచ్చినా సరే ఏ ప్రజల కోసం పనిచేస్తుంది ఈ పార్టీ, ఆ నాయకులు అనే దాన్ని బట్టి ఉంటుంది. కమ్యూనిస్టు పార్టీ శ్రామిక వర్గాల పక్షాన, సామాజిక అణచివేత గురవుతున్న తరగతుల పక్షాన పనిచేస్తున్నప్పుడు కమ్మ నుంచి వచ్చినా, రెడ్డి నుంచి వచ్చినా పనిచేసేది ఈ ప్రజల కోసం అన్నప్పుడు ఆ రూపంలో వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. అట్లాగే ఇంకొక దళితుడిగా ఇవ్వడం అనేటటువంటి దాంట్లో కూడా చూసినప్పుడు సమాజంలో అణచివేత గురవుతున్న తరగతుల్లో సామాజికనే అమలు జరగాలంటే సామాజికంగా, ఆర్థికంగా అసమానతలు నిర్మూలించే పోరాటాలతో పాటు నాయకులుగా కూడా అభివృద్ధి చెందాలా, చేయాలా అనేటటువంటి ప్రయత్నం కూడా సిపిఎం పార్టీ ఆ బాధ్యత తీసుకున్నది. చాలా కాలం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ లీడర్లను, మహిళలను నాయకత్వ స్థానాల్లోకి రావడానికి ప్రత్యేకమైనటువంటి కృషి చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఎవరు నాయకత్వ బాధ్యతలకు వచ్చినా సరే ఇక్కడ ఉండేటటువంటి ఈ దోపిడి గురవుతున్న వర్గ ప్రజలకు, అణచివేత గురవుతున్న సామాజిక తరగతుల పక్షాన నిలబడి పోరాడడం అనేది క్రైటీరియా. ఆ రూపంలో ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి బాధ్యతలు ఉంటాయి. నా దృష్టిలో ఇక్కడ బాధ్యతలు ఇవ్వడం కూడా ఆ రూపంలోనే వచ్చినటువంటిది. మీరు అన్నమాట ప్రకారమే ఒప్పుకుంటాను కాసేపటి వరకు. నిజంగా సిపిఎంలో, కమ్యూనిస్ట్ నేతల్లో కులం ఉండదు, కులం ప్రముఖ పాత్ర పోషించదు అని అనుకుంటే ఓ రాష్ట్ర కార్యదర్శిగా దళితుడిని నియమించడానికి ఉండటానికి 100 ఏళ్ళు పట్టింది. అవునా కాదా? అవును, ఎక్కువ కాలం. అటువంటప్పుడు కులం ఇక్కడ ప్రముఖ పాత్ర పోషించదా? కులమే ఇక్కడ గీటురాయి కాదా? కులం గీటురాయి, కులము సమాజంలో లేదు, దాని అణచివేత లేదు, లేకపోతే అవన్నీ వాస్తవాలు. దాన్ని మనం కాదంటే వాళ్ళు అది నమ్మే పరిస్థితి కూడా ఉండదు. కానీ మిగతా పార్టీలకు, బూర్జువా పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం, బీఆర్ఎస్, బీజేపీ లాంటి పార్టీలకు నాయకత్వాలు వహించడం అనేది అదంతా కూడా ఆధిపత్య ధోరణులకు, అట్లాగే దోపిడి వర్గాలకు అనుకూలంగా అనే పాయింట్ ఉంది. కాబట్టి అక్కడ నువ్వు ఎస్సీని పెట్టి పని చేసినా అది ఉపయోగం లేనిది. ఒక దళితుడినే టీఆర్ఎస్ ముఖ్యమంత్రి పెట్టినా, లేకపోతే రాష్ట్ర అధ్యక్షుని చేసినా, బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా ఏ వర్గాల కోసం పనిచేస్తాడు అని పాయింట్ చూసినప్పుడు అక్కడ బాధ్యతల్లో చూసినప్పుడు దళితుడో బీసీ ఉంటుండు. కానీ పనిచేసేది ఆధిపత్య ధోరణికి, అట్లాగే దోపిడి వర్గాలకు అనుకూలంగా పనిచేస్తాడు. ఇక్కడ ఉండేదాన్ని కమ్యూనిస్ట్ పార్టీలని ఆ రూపంలో చూడకూడదు. ఇది కేవలం శ్రామిక వర్గ ప్రయోజనాల కోసం, అణచివేత గుర తరగతుల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ. ఇంకొక ఎజెండా ఈ పార్టీకి లేదు. కామ్రేడ్ అంటేనే కమ్మ, రెడ్డి అనేటువంటి విమర్శ ఉంది జాన్ వెస్లీ గారు. అవును, రాష్ట్ర కార్యదర్శులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని అటు సిపిఎంని ఇటు సిపిఐని రెండింటిని కనుక చూసుకుంటే పుచ్చలపల్లి సుందరయ్య దగ్గర నుంచి మాకినేని బసవపున్నయ్య వరకు, చంద్రరాజేశ్వరరావు దగ్గర నుంచి మరొకరి వరకు మీరు చెప్తున్నటువంటి శ్రామిక వర్గాల ప్రతినిధిగా ఆ గర్జన వినిపించడానికి కేవలం ఆధిపత్య కులాలైనటువంటి రెడ్లు, కమ్మలు మాత్రమే పనికి వచ్చారా? దళితుడిగా పనికి రావడానికి ఇంత టైం పట్టిందా? వాస్తవానికి ఈ మార్క్సిజాన్ని, మార్క్సిస్ట్ ఐడియాలజీని, వర్గ పోరాటాలని ఆలోచించి ముందుకు తీసుకెళ్లేటటువంటి దాంట్లో, మార్క్సిస్ట్ని అధ్యయనం చేసే దాంట్లో పై కులాల నుంచే ముందు జరిగింది. అందుకని వాళ్ళు ఆ విషయాల్లో, ఆ నాయకత్వ స్థానాల్లోకి వచ్చి పనిచేయడం అనేది కూడా కొనసాగింది. ఈ మధ్య కాలంలోనే అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే, పేదల కోసమే పనిచేసినప్పటికీ కూడా ఆ తరగతుల నుంచి వచ్చిన వాళ్ళే మీరు అన్నట్టుగా నాయకత్వం వహించారు. కమ్మారెడ్లు ఇటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ సామాజిక తరగతుల నుంచి, ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి చదువుకోవడం కానీ, కొంత విషయాలు తెలుసుకోవడం కానీ, అట్లాగే మార్క్సిజాన్ని కూడా అధ్యయనం చేయడం, పూలే అంబేద్కర్ ఐడియాలజీని కూడా అధ్యయనం చేయడం, ఇవన్నీ కూడా పెరుగుతున్నటువంటి క్రమంలో ఆ వర్గ పోరాటాలని, సామాజిక పోరాటాలను మిళితం చేసి నడిపే సైద్ధాంతిక స్థాయిని పెంచుకున్నటువంటి వాళ్ళనే నాయకత్వంలోకి పెట్టడం అనేది ఉంటుంది. కేవలం దళితుడు కాబట్టి బాధ్యతలు పెట్టాలంటే 50 ఏళ్ళ కిందటే పెట్టి ఉండేవాళ్ళు పేరు కోసం, లేదా ఒక బీసీనో గిరిజనో పెట్టి ఉండేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ కదా ఇక్కడ రాష్ట్రపతిని పెట్టి అవమానించినట్టుగా, ఇంకో రూపాయలు అంతకుముందు దళితుడిని పెట్టి అవమానించినటువంటి పద్ధతిలో పెట్టడానికైతే కమ్యూనిస్ట్ పార్టీలో అటువంటి ఎత్తుగడలు, అటువంటి చీఫ్ టాక్టిక్స్ లేవు. అయితే ఆ ఐడియాలజీ ప్రకారం సరైనటువంటి పద్ధతిలో ముందుకు నడిపే క్రమంలో ఈ తరగతుల నుంచి కూడా లీడర్షిప్ని ఎస్టాబ్లిష్ చేసేది. ఇప్పుడు సిపిఎంఏ తెలుసుకుంటే అన్ని జిల్లాలు మొత్తం పోల్చుకుంటే దాదాపు సగం జిల్లాలో ఈ కింది తరగతులకు పైన ఉండే వాళ్ళే కార్యదర్శులు, సగం జిల్లాలకు పైగా. ఈ అనగానే తరగతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా.
మీరు మండల స్థాయికి పోతే ఇంకా పెద్ద ఎత్తున దాదాపు 80-90% ఈ స్థాయి నుంచే నాయకత్వం వచ్చారు. అంటే ఈ కింది తరగతుల అధ్యయనమే ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెరుగుతూ వస్తుంది. సైద్ధాంతిక స్థాయి సామాజిక చైతన్యం కూడా ఈ మధ్య కాలంలోనే పెరుగుతుంది. ఆ పెరుగుతున్నటువంటి క్రమంలో ఈ నాయకత్వ స్థానంలోకి ప్రోత్సహించే పనిని కూడా, ఎందుకంటే సమాజం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. పై కులాల నుంచి వచ్చిన నాయకుల్ని చేసినట్టుగా కింది తరగతుల నాయకత్వాన్ని అంత ఈజీగా సమాజం ఒప్పుకోదు, కమ్యూనిస్ట్ పార్టీ కాదు. ఆ సమాజంని కూడా లీడ్ చేసేటట్టుగా చైతన్యాన్ని పెంచి నాయకులుగా కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కమ్యూనిస్ట్ పార్టీ పర్టికులర్గా పెట్టుకున్నది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అందులో భాగంగా నా బాధ్యతలు నియమించడం అనేది కూడా జరిగింది. మొదటి నుంచి పార్టీకి వీర విధేయుడిగా పార్టీనే అంటిపెట్టుకున్నటువంటి బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వీరయ్యను కాదని మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మిమ్మల్ని రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం వెనుక నిజంగా కమ్మ ల్యాబింగ్ పనిచేయలేదా? అదే అని చెప్తున్నాను నేను. వాస్తవానికి ఏకగ్రీవంగా నన్ను నియామకం జరిగింది. ఎవరూ పోటీ పడలేదు, ఎవరు కూడా అలాంటి చర్చ కూడా జరగలేదు. వెనక ఇంకొక లాబీ జరిగింది అనే దానికి కూడా ఎలాంటి ఆస్కారం లేదు. రాష్ట్ర కమిటీలో మీ పేరును ప్రతిపాదించింది ఖమ్మం జిల్లాకు చెందినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి పోతినేని సుదర్శన్. ఎట్టి పరిస్థితుల్లో జాన్ వెస్లీని రాష్ట్ర కార్యదర్శిగా చేయాల్సిందే, చేసి తీరాల్సిందే అని పట్టుబట్టింది, చక్రం తిప్పింది మాజీ రాష్ట్ర కార్యదర్శి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి తమ్మినేని వీరభద్రం. ఇది కాదా? సహజంగానే కొత్త కార్యదర్శిని ఎన్నుకునేటప్పుడు కమ్యూనిస్టు పార్టీల్లో పైనుంచి అభిప్రాయాన్ని చెప్పి బలవంతంగా పెట్టేది ఉండదు. ఈ రాష్ట్ర కమిటీ సభ్యుల్ని మొత్తం డెలిగేట్స్ అంతా ఎన్నుకున్న తర్వాత ఆ కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యుల్లో ఎవరైనా సరే, ఇప్పుడు 60 మందితో రాష్ట్ర కమిటీ ఉంది, ఎన్నుకున్నారు. ఈ 60 మందిలో ఎవరైనా సరే కార్యదర్శిగా ఉండడానికి, పోటీ పడడానికి కానీ లేకపోతే బాధ్యతలు నిర్వహించుకోవడానికి అర్హులని అర్థం. అది అందులో భాగంగా ఎవరైనా సరే మీరు బాధ్యతల్లో ఉండడానికి ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే చెప్పండి అని వాళ్ళు అడుగుతారు, పైనుంచి వచ్చిన నాయకత్వం. ఆ ప్రాసెస్లో జరిగినటువంటి విషయమే తప్ప ఇంకేదో ప్రత్యేకంగా ప్రోత్సహించడమో, ప్రత్యేకంగా పెట్టడమో, ప్రత్యేకంగా బలపరచడమో అనేటటువంటి అంశం జరగలేదు. కమ్యూనిస్ట్ పార్టీల్లో కులం ఉంటుందా లేదా? ఎస్పెషల్లీ సిపిఎంలో కులం ఉందా లేదా? ఈ మొత్తం భారతదేశంలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో తీసుకుంటే సిపిఎం పార్టీ కులానికి వ్యతిరేకంగా కులానిచివేతకు జరిగినటువంటి పోరాటాలు చేసినటువంటి పార్టీలో మొత్తం భారతదేశంలోనే ఒక్క రాజకీయ పార్టీ కూడా లేదు సిపిఎం దరిదాపులో చెప్పుకోవడానికి కూడా. ఎందుకంటే అంటరాంతనం కుల వివక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో బలమైన ఉద్యమం చేసి 2 గ్లాసులు ధ్వంసం చేయడం కానీ, దేవాలయాల ప్రవేశాలు చేయించడం కానీ, చెప్పులు వేసుకొని నడిపించినటువంటిది కానీ, సైకిల్ దొక్కని ప్రాంతాల్లో సైకిల్ ఎక్కి నడిపించినది కానీ, రచ్చబండల మీద కూర్చుని చెప్పి దళితులను కూర్చోబెట్టినటువంటిది కానీ, మీరు ఇలాంటి అనేక రూపాల్లో వివక్షకు వ్యతిరేకంగా మొత్తం పార్టీ నాయకత్వం అంతా కూడా రాఘుల్ గారి కార్యదర్శిగా ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పటి నుంచి కిందిగా ఉండే నాయకుడు ఏ కులం, ఏ ప్రాంతం, ఏ నిమిత్తం లేకుండా నెలల తరబడి దళిత వాడల్లోకి వెళ్ళి ఉద్యమం చేసి ఎస్సీ ఎస్టీ చలో అసెంబ్లీ చేసి తలలు పగలగొట్టుకొని రాఘుల్ గారు దెబ్బలు తిన్నాడు, తమ్మినేని వీరభద్రం దెబ్బతిన్నాడు, ఎస్సీలు బీసీలుగా పాల్గొన్నటువంటి జనము దెబ్బలు తిన్నారు. ఆ పోరాట ఫలితంగా రక్తం చిందించి జస్టిస్ పున్నయ్య కమిషన్ సాధించింది. దాని ఆధ్వర్యంగా దేశంలో ఒక రాష్ట్రానికి ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ ప్రస్తుతం దేశంలో లేదు, సిపిఎం పార్టీ సాధించింది అది. అందుకని కులం సమస్య మీద అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన ఇంకొక రాజకీయ పార్టీ మనం ఇప్పటికి కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. నా డిస్కోర్సు, నా అనుమానము, నా ఆరోపణ కూడా అదే. కులాన్ని, కుల ఆవశ్యకతను, కుల వివక్షతను కాస్త లేటుగా గుర్తించినప్పటికీ, సిపిఎం ఇంత పోరాటాలు చేసినప్పటికీ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి బివి రాఘవులు గారు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వీరయ్యను మాత్రం చాలా బలంగా ప్రతిపాదించారు. మాదిగ కాబట్టే జాన్ వెస్లీని వ్యతిరేకించారు అని ఒక ఆరోపణ. మొత్తం మార్క్సిస్టు ఉద్యమంలో సామాజిక చైతన్యాన్ని కలిగించి కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆర్థిక పోరాటాలతో పాటు సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటాల్లో కూడా ఎర్రజెండానే ముందుండి పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉందని, ఆ విషయాన్ని పార్టీకి అర్థం చేయించి, క్యాడర్కి అర్థం చేయించి, నాయకత్వానికి సైద్ధాంతికంగా ఆ విషయాలను అర్థం చేయించి ఆ పోరాటాల వైపు నడిపినటువంటి నాయకుడే బివి రాఘుల్ గారు.
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంలో ఆయన ప్రత్యక్షంగా ఉద్యమంలో భాగస్వామి. అట్లాగే ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మహాజన పాదయాత్ర సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి కోసం జరిపింది అంటే దాని వెనకాల రాఘుల్ గారి పాత్ర కీలకమైనటువంటిది. ఎందుకంటే ఈ అణగారినటువంటి తరగతులకు ఈ ఐడియాలజీని ఈ రకంగా ప్రజల్లో కమ్యూనిస్ట్ పార్టీ అంటే కేవలం ఆర్థిక పోరాటాలనే విమర్శ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు అంశాలను కూడా జోడించి పోరాటాన్ని నడిపే క్రమాన్ని ఆయన స్థాయిలో, ఆయన బాధ్యతల్లో, ఆయన గైడెన్స్లో ఇంకా ఎక్కువ ఉధృతంగా జరిగింది. అయితే అంతకుముందు కమ్యూనిస్టులు చేయలేదంటే తెలంగాణ సాయుధ పోరాటం నాటి నుంచి వెట్టి చాకిరి వ్యతిరేకంగా, అంటరాంతరానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేశారు కాబట్టి ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు దానికి బ్రహ్మరథం పట్టారు, ప్రాణాలు తెగించి పోరాటం చేశారు. మీకు బివి రాఘవులు గారికి మధ్య ఒక కోల్డ్ వార్ ఉంది అనేటువంటిది నాకున్నటువంటి గట్టి సోర్స్. ఒకవేళ కాదు అనుకుంటే డిస్కస్ చేద్దాం జాన్ వెస్లీ గారు. మీరు అన్నదాని ప్రకారం కుల వివక్ష పోరాట సంఘంలో కానీ, మహాజన పాదయాత్ర సంఘంలో కానీ, సైకిల్ యాత్ర సంఘంలో కానీ, ఈ వీటన్నింటి మధ్యలో మీకు బివి రాఘవులు గారికి మధ్యలో ఎప్పుడు అభిప్రాయ భేదం, ఒక వాగ్వివాదం ఎక్కడ జరగలేదా? నేను సిపిఎంలోకి వచ్చిన నాటి నుండి ఈరోజు వరకు నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించి అండదండలు ఇచ్చి నన్ను ఆ స్థాయిలోకి నిలబెట్టినటువంటి దాంట్లో రాఘవుల్ గారే ముఖ్యం. కెన్ ఐ అండర్లైన్ దిస్ లైన్? ఎస్. ఈ వాక్యం నేను గట్టిగా రాసి పెట్టుకోవచ్చు. ప్లీజ్ చెప్పండి. ఆయన ప్రోత్సాహం అనేది లేకపోయి ఉండింటే నేను ఈ స్థాయిలోకి వచ్చి ఉండేవాడిని కాదు. అట్లాగే కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంలో నేను కార్యదర్శిని అయితే ఆయన ఉపాధ్యక్షుడు. నా కమిటీలో ఆయన ఇంకో 2వ స్థానంలో ఉండి పనిచేశాడు. తాను మీద భుజాన ఎత్తుకొని పైకి నడపడానికే ప్రయత్నం చేశాడు తప్ప ఏనాడు కూడా భిన్నంగా వివరించినటువంటి సందర్భము లేదు. అందుకనే ఆయన యొక్క ఆలోచన తీరులో కానీ, ఆయన సైద్ధాంతిక స్థాయిలో కానీ, ఆయన సామాజిక అంశాల పట్ల ఉన్న చిత్తశుద్ధి కానీ, వీటన్నిటిని గమనించి అట్లాగే అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ లీడర్లను తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించి నాయకులు తయారు చేయడంలో అందరికంటే మొదటి పాత్రగా రాఘవుల్ గారిది ఉంది. అందుకని ఆయనను ఆ రూపంలోనే నేను గౌరవిస్తాను, ఆ రూపంలోనే అభిమానిస్తాను. ఆయనకు నాకు ఏనాడు కూడా ఒక చిన్న సమస్య మీద కూడా ఇది లేదు. నన్ను ఆ రకమైనటువంటి పద్ధతులు ఎప్పుడు చూడలేదు. మీరు చెప్తున్నటువంటి ఆ కాకలు తీరినటువంటి కమ్యూనిస్ట్ యోధుడే, మీరు చెప్తున్నటువంటి ఆ అంకిత భావం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ యోధుడు అయినటువంటి బివి రాఘవులు గారే రంగారెడ్డి జిల్లాలో సైకిల్ యాత్ర చేసినప్పుడు మీరు లేరు అక్కడ. మీరు మిమ్మల్ని పక్కన పెట్టారు, మిమ్మల్ని విస్మరించారు, మిమ్మల్ని ఓవర్కమ్ చేశారు, బుల్డోజ్ చేశారు అనేటువంటి ఎన్నో ఆరోపణలు. దీనికేం సమాధానం చెప్తారు? రంగారెడ్డి జిల్లాలో సైకిల్ యాత్ర చేసినటువంటి సందర్భంగా మొత్తం 12 మంది టీం సైకిల్ యాత్రలో బృందం. ఆ బృందంలో ఆ మొత్తం దానికి ఆయన ఒక కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పాల్గొన్నాడు. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దానికి బాధ్యత వహించాను. 12 మందిలో ఆయన కూడా ఒకరిగా ఉన్నాడు. అయితే సహజంగానే ఆయన ఒక పాపులర్ లీడర్ కాబట్టి, సిపిఎంకు ఉమ్మడి రాష్ట్రానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కాబట్టి ఆయనకు ఉండేటటువంటి ప్రాధాన్యత ఆరోపణలో సహజంగా వస్తుంది, ఆ రకమైనటువంటి ప్రాధాన్యత వస్తుంది. కానీ ఎక్కడ కూడా దాన్ని ఓవర్కమ్ చేసి ఆరోపణలో కాదు, మనల్ని ముందు పెట్టి నడిపినటువంటిదే ఉంది. కాబట్టి ఆ ప్రతిఘటన పోరాటాలను నడిచాయి. అక్కడ మహాజన పాదయాత్ర సందర్భంలో కూడా మీరు చేసిన కొన్ని ప్రసంగాలు వివాదాస్పదమయ్యాయి, వైరల్ అయ్యాయి. వాటిని ముఖ్యంగా వ్యతిరేకించి, చాలా తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి బివి రాఘవులు గారు. ఆయన మాట వాస్తవం కదా? మహాజన పాదయాత్రలో అది జరిగినటువంటి పాదయాత్రనే సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణలో ఎజెండానే సామాజిక న్యాయం సాధించడం, సమగ్ర అభివృద్ధి కూడా తెలంగాణ సాధించడం కోసం సిపిఎం పార్టీ ఆ యాత్ర చేసింది. అందుకని ప్రతి ప్రసంగంలో కూడా కుల అణిచివేత ఏ రూపాల్లో ఉన్నా, ఆర్థికంగా రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఏ రంగంలో అణిచివేత కొనసాగితే ఆ అణిచివేతకు వ్యతిరేకంగా మాట్లాడి ప్రజల్ని చైతన్యవంతం చేయడమే యాత్ర ఉద్దేశం. అట్లాగే సమగ్ర అభివృద్ధి జరగాలంటే తెలంగాణలో విద్య, వైద్యం, ఉద్యోగం, ప్రాజెక్టులు, ఈ రకమైనటువంటి అభివృద్ధి ఎట్లుండాలా ఏంటి అనే విషయాలు కూడా జరిగింది. అందుకని ఈ క్రమంలో ఈ మాట్లాడినటువంటి ఉపన్యాసాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏనాడు కూడా నీ ఉపన్యాసం తప్పు చేసావు, ఇట చేసావు అని చెప్పి నా ఉపన్యాసం గురించి ఆయన ఇప్పటివరకు ఈ రోజు వరకు కూడా ఒక ప్రశ్న కూడా నన్ను వేయలేదు. అయితే ఆ మహాజన పాదయాత్రలోనే
కొన్ని ఆ వర్గ దృక్పథంతో జరగాల్సినటువంటి డిమాండ్స్కు ఎక్కడైనా లోపం జరుగుతుంటే, అటువంటివి ఏమైనా పొరపాట్లు జరుగుతుంటే ఆ అంశాలకు సంబంధించినటువంటి తప్ప నా చేసిన ఉపన్యాసాన్ని తప్పు పట్టింది లేదు. అలాంటివి జరగలేదు. వర్గ నిర్మూలన జరిగితేనే కుల నిర్మూలన జరుగుతుంది అని చెప్పి బలంగా నమ్మి ఆచరణలో పెట్టినటువంటి పార్టీ సిపిఎం. తర్వాత కులం యొక్క ఆవశ్యకతను గుర్తించి కుల పోరాటాలు కూడా చేయాలని చెప్పి అనుకున్నారు. మీ ఆధ్వర్యంలోనే జస్టిస్ పున్నయ్య కమిషన్, అలాగే కుల వివక్ష పోరాట సమితి ఇవంతా కూడా పుట్టింది. ఈరోజు కులం దాని పర్యవసానాలని సిపిఎం పార్టీ నిజంగా గుర్తించిందా? డెడికేషన్ ఉందా వాటి పోరాటాలపైన? ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగానే మరి ఆల్ ఇండియా మహాసభల్లో ప్రత్యేకంగా ఈ అంశాల మీద చర్చించి కొన్ని కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. సామాజిక న్యాయం కోసం కూడా పనిచేస్తాం. ఆర్థిక పోరాటాలకే పరిమితం అయితే అది ఒక ఆర్థిక పోరాటాలే అవుతాయి, ఆర్థిక వాదమే అవుతుంది. అట్లాగే సామాజిక అణచివేత అనేది కూడా దేశంలో ఉంది, ప్రజల్లో ఉంది. కాబట్టి ఆ అణచివేతకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తేనే వర్గ పోరాటం అవుతుంది అనేది సిపిఎం విధానం. వర్గ పోరాటం అంటే కూలి పంచమనో భూమి పంచమనేటటువంటో లేకపోతే ఇది ఆర్థికంగా విషయాల వరకే పరిమితం కాకూడదు. సామాజిక అణచివేత కూడా కొనసాగుతుంది కాబట్టి ఆ అణచివేతకు వ్యతిరేకంగా కూడా పోరాడాలి. అట్లాగే ప్రతి అసమానతకు వ్యతిరేకంగా పోరాటాలు జరగాలి. అందుకనే సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో, సాంస్కృతిక రంగంలో జరిగేటటువంటి ప్రతి అసమానత దోపిడీకి వ్యతిరేకంగా చేసే ప్రతిదీ అది వర్గ పోరాటం అవుతుంది అనేది సిపిఎం విధానం. ఒకనొక దశలో కేవలం భూమి, కూలీ అనేటటువంటిది, కార్మికుల వేతనాలు అనేదే ప్రధానమైనటువంటి ఫోకస్కి వస్తున్నప్పుడు ఈ కులాస అణచివేతను విస్మరించింది అని కమ్యూనిస్టుల మీద ఆరోపణలు ఉన్న విషయం వాస్తవం. అయితే వాళ్ళ గురించి ఏం చేయలేదు అనేది కరెక్ట్ కాదు. కానీ ఆ విషయంలో వెనకబడింది కమ్యూనిస్టులు, వర్గ పోరాటంలో దీన్ని పట్టించుకోవడం లేదు అనే చర్చ, విమర్శ ఉంది. కానీ పర్టికులర్గా సిపిఎం పార్టీ ఆ అంశాలని అధిగమించి దేశవ్యాప్తంగా ఈ రూపంలో పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు కేవీపీఎస్గా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి, సాధించింది. దేశవ్యాప్తంగా కూడా డిఎస్ఎంఎంని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పనిచేస్తుంది. అంటే అనేక సంఘాల సంస్థలు కలుపుకొని ఒక పనిచేసే స్వతంత్ర సంఘంగా అది పనిచేస్తుంది. దానికి సిపిఎం పార్టీ ప్రత్యక్షంగా మద్దతు ఇస్తుంది కూడా అనేక సందర్భాల్లో. అందుకని దేశంలో వర్గ పోరాటం అంటే సామాజిక ఆర్థిక రంగంలో జరిగేటటువంటి ప్రతి అసమానతకు వ్యతిరేకంగా చేస్తేనే వర్గ పోరాటం అని సిపిఎం నమ్ముతుంది. అందుకని అటువంటి కార్యాచరణలో పనిచేస్తుంది. ఆ క్రమంలోనే ఈ నాయకత్వాలని కూడా అభివృద్ధి చేస్తుంది. నాయకత్వాల్లో కూడా ఇటువంటి చర్చ ఉంది. కేవలం పైకులాలే నాయకులు ఉన్నారు అనే అటువంటి ఆరోపణ ఉంది. కాబట్టి ఈ తరగతుల నుంచి కూడా లీడర్షిప్ను పెంచడం, ముందుకు తీసుకెళ్లడం అనేది కూడా పార్టీగానే చేస్తుంది. అది అనుకొని చేస్తున్న విషయం. ఈరోజు తెలంగాణ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, ఇన్నేళ్ల ప్రయాణం, ఇన్నేళ్ల ప్రస్థానంలో హ్యాపీగా ఉన్నారా? అంటే దీంట్లో రెండు రకాలుగా, పార్టీలోనా మొత్తం ఈ వ్యవస్థలో? పార్టీలోనే. వ్యవస్థ మీద ఎట్లాగా తారతమ్యాలు, అభిప్రాయ భేదాలు ఉంటాయి కదా. వ్యవస్థలో ఉండేటటువంటి అంశాల మీద ఎలాగో అందరం కలిసి పోరాడుతున్నాం, అదొక భాగం. పార్టీ పరంగా కూడా చూసినప్పుడు నేను ఒక గ్రామంలో అట్టడుగు స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. అమరచింత గ్రామం, వనపర్తి జిల్లా. అక్కడ నా నేపథ్యం ఏమో పెద్ద బలమైనటువంటి నాయకత్వ స్థానాల్లోనో, ఆర్థిక స్థాయిలోనో, లేకపోతే ఏదో ఉండేటటువంటి కుటుంబం ఏం కాదు. మా తండ్రి కూడా వ్యవసాయ కూలీగా, పాలేరుగా పనిచేసి ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆ స్థాయిలో కష్టపడి పనిచేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను వామపక్ష విద్యార్థి భావాల వైపు ఆకర్షితులై పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు వరకు, ఈ స్థాయి వరకు నేను ఎదగడం అనేటటువంటిది ప్రతిదీ స్థానంలో నా వ్యక్తిగతంగా నేను నా ప్రయత్నం, నా శక్తి మేరకు చేసి ఉండొచ్చు. అదే సందర్భంలో పార్టీ కూడా అట్లా ప్రోత్సహిస్తూ రావడం వల్లనే నేను ఈ స్థాయిలోకి వచ్చాను. ఈ స్థాయిలోకి వస్తాను అని చెప్పి కూడా ఊహించింది కూడా కాదు. మరి పార్టీ ఆ రూపంలో నాకు అవకాశం ఇచ్చింది. అందుకని పార్టీలో అలాంటి అసంతృప్తి ఎప్పుడూ లేదు, అలాంటిది లేదు. జస్టిస్ పున్నయ్య కమిషన్ పేరెత్తిన, కేవీపీఎస్ పోరాటాల చరిత్ర చూసిన మీరు పాటూరు రామయ్య గారు మాత్రమే గుర్తొస్తారు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ జాన్ వెస్లీ గారు. ఇక్కడ మీరు అన్నట్లుగానే మీ ప్రస్థానం పైన నాకు కూడా కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి ఉంటాయన్నమాట.
మీరు చెప్పినట్లు మీ కుటుంబం అంతా కూడా నిరుపేద కుటుంబము, చాలా ఎన్నో కష్ట నష్టాలు చూసింది, మంచి బిలీవర్స్ ఫ్యామిలీ కూడా, క్రైస్తవం నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీ. మీరు కూడా ఆ బాటలోనే వెళ్తారని చెప్పి అనుకున్నారు. కానీ మీరు విప్లవాల వైపు వచ్చారు, న్యూ డెమోక్రసీ వైపు, దాని తర్వాత PDSU, మళ్ళీ CPM. ఎలా సాధ్యమైంది? ఎక్కడ మీకు ఆ డిస్కోర్స్ ఏర్పడింది అసలు? ఆ మాట చెప్పాలంటే మా తండ్రి ప్రభావం కూడా ఉంది. మా తండ్రి చదువు రాదు, ఆయన పేరు కుర్మన్న. నిజాయితీగా కష్టపడి పనిచేసి క్రమశిక్షణతో ఉండి దురలవాట్లు లేకుండా కష్టపడి పనిచేసేటటువంటి స్వభావం ఆయన ఉంది. ఆయన ద్వారా మా కుటుంబం అంతా కూడా ఆ వారసత్వం కూడా ఉంది. ఓకే. అంటే నిజాయితీగా ఉండడం, ప్రజలతో కలిసి ఉండడం. ఆ దళిత వాడకు ఆయన నాయకుడు, ఆ చుట్టుముట్టు ప్రాంతాల్లో దళితులకు ఆయన నాయకుడు. చదువు రాదు కానీ నాయకుడు, దృఢంగా నిలబడే నాయకుడు అతను. ఆ కుటుంబం యొక్క తండ్రి యొక్క వారసత్వం చిన్నప్పుడే చనిపోయినప్పుడు కూడా ఆ ప్రభావం, మా ప్రజలు చెప్పుకునే ప్రభావం మా మీద పనిచేసింది. అందుకని సహజంగానే ఆ భావాలను కొంత నిజాయితీగా ఉండడం అనేది ఉంది. ఈ 7th క్లాస్లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో అటువంటి దాంట్లోకి ఆ ప్రాంతంలో విస్తరించింది. నాకంటే పెద్దవాళ్ళు, సీనియర్స్ ఆ గ్రామంలో ఉండేవాళ్ళు, మా అన్నోళ్ళు కూడా ఆ ప్రభావితం వల్ల నేను దాని వైపు ఆకర్షితులయ్యాను. ఒక నిజాయితీగా ఉండి ప్రజల తరఫున ఉండాలనే బాధ్యత కొంత కుటుంబ వారసత్వంలో వస్తున్న ఐడియాలజికల్గా నేను సరైనటువంటి మార్క్సిస్ట్ ఐడియాలజీలో వైపు, విద్యార్థి భావాల వైపు ఆకర్షితులయ్యాను. ఆ క్రమంలోనే ప్రజల తరఫున పోరాడి గట్టిగా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాట క్రమంలోనే దఫలుగా ఆ ప్రాసెస్లో ముందుకు పోయాను. న్యూ డెమోక్రసీలో అప్పుడు ప్రజాపంతగా ఉండేటటువంటి పార్టీలో కూడా చాలా కాలం పనిచేశాను ఆ ప్రాంత ఉద్యమంలో. ఆ క్రమంలోనే ఐడియాలజికల్గానే CPM పార్టీ ఇప్పుడున్న దాంట్లో దేశంలో సరైనటువంటి రాజకీయంగా సిద్ధాంతపరంగా కానీ ఎత్తుగడల రూపంలో కానీ సరైనటువంటి భావాల వైపు పోతుందని భావించి ఇందులోకి వచ్చి ఇందులో కూడా పనిచేస్తున్నాను. 96 నుంచి ఇటు దీంట్లో పనిచేస్తున్నాను. అందుకని ఆ ప్రాసెస్లో జరిగేటటువంటి దాంట్లో ఎక్కడ కూడా సరైనటువంటి ఒక వామపక్ష విద్యార్థి భావాల వైపు నేను చిన్నప్పుడే ఆకర్షితుని కాకుండా ఉండింటే నేను ఏ వైపు అయినా కొట్టుకుపోయి ఉండేవాడిని. బుర్జువా పార్టీల వైపు కొట్టుకుపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొంత చుట్టూ జనాన్ని, యూత్ను పోగేసుకోగలిగిన లక్షణం ఉన్నోని నేను అప్పటికే. అందుకని సహజంగానే అలాంటి ప్రభావాలు పడితే అటు పోయేవాడిని, లేదా ఏదైనా కుల సంఘాల ప్రాతినిధ్యం కూడా డైరెక్ట్గా అటు కూడా పోయి ఉండేవాడినేమో. కానీ వామపక్ష భావజాలంతో వచ్చినప్పుడు మొత్తం సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, సమాజంలో ఉన్న అన్ని రకాల పీడనలను పరిష్కరించేటటువంటి రాజకీయ విధానం అది కమ్యూనిస్టుల్లోనే ఉంది, ఐడియాలజీలోనే ఉంది అనేది ఉంది. అందుకనే కొంత నిజాయితీగా ఆలోచించే ప్రతి వ్యక్తి తప్పకుండా ఈ భావాల వైపు ఆకర్షితులు అవుతాడు. అంతే, అది సరైనటువంటిది అని చెప్పి భావించి అందులోకి వచ్చాం. అందుకని ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా అదేమీ ఇబ్బంది అనిపించలేదు, బాధ అనిపించలేదు. సరైన మార్గాన ఉన్నందుకే గర్వపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాయుధ విప్లవ పార్టీలు మొత్తం అంతా CPIని, CPMని, అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ రెండు ఉన్నాయి కాబట్టి రివిజనిస్ట్, నయా రివిజనిస్ట్ పార్టీలు అంటూ ఉంటాయి. ఇప్పుడు మీరు రివిజనిస్ట్ పార్టీ నుంచి మళ్ళీ ఇట్లా రావటం అనేటువంటిది ఎక్కడన్నా డిస్కోర్స్ అనిపించిందా మీకు? కాస్త విచిత్రంగా ఏం అనిపించలేదా? వాళ్ళు అంటున్నది ఇది రివిజనిస్ట్ పార్టీలని, కానీ అది రివిజనిస్ట్ పార్టీ కాదు. అందుకనే న్యూ డెమోక్రసీ వదిలిపెట్టి CPMలోకి వచ్చారా? న్యూ డెమోక్రసీని వదిలేసేటటువంటి విషయంలో కూడా న్యూ డెమోక్రసీ పార్టీలో కూడా ఇటువంటి చర్చ ఆ రోజుల్లోనే ఉంది. తాను తీసుకుంటున్నటువంటి ఎత్తుగడలు అవన్నీ కూడా సరైనటువంటి మార్గాన ముందుకు పోలేవేమో అనేటటువంటి చర్చ అంతర్గతంగా ఉంది ఆ పార్టీలో అప్పుడు కూడా. ఆ విషయాల్ని ప్రధానంగా చర్చించుకున్నప్పుడు న్యూ డెమోక్రసీకి, CPMకు సంబంధించినటువంటి విషయాల్లో చర్చనీయాంశంగా జరుగుతున్నప్పుడు సైద్ధాంతికంగా దేశంలో సరైనటువంటి అంచనా వేసుకొని ముందుకు సాగుతూ ప్రజల్లో పనిచేస్తూ పోతుంది అనేటటువంటి విషయంలో CPM ఐడియాలజీ సరైందని భావించి ఆ పార్టీలోకి రావడం జరిగింది. ఇది రివిజనిస్ట్ పార్టీ అని భావించింటే, ఇది రివిజనిస్ట్ ధోరణితో ఉంది అని చెప్పేటటువంటి ఆ అభిప్రాయమే ఉండింటే ఇందులోకి వచ్చి ఉండేవాళ్ళం కాదు. మొదటి విషయం. ఇందులోకి వచ్చిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది ఆ ధోరణులు, ఆ ఎత్తుగడలు ఎట్లా తప్పు అవుతాయి, ఎట్లా మనం ఆ విముక్తిని సాధించడానికి ఆటంకంగా ఉంటాయి అనే విషయాలు ఇంకా ఎక్కువ అర్థం కావడానికి CPMలోకి వచ్చి నాకు ఇంకే అర్థమైంది. ఇప్పుడు మరి ఆచరణలో కూడా చూస్తే
అలాంటి పరిస్థితి కనబడుతుంది. ఇవే కొంత నిలబడి ముందుకు పోవడం అనేది ప్రజలకు నాయకత్వం వహించే స్థితికి పోతున్నాయి, ప్రజల్ని ఆర్గనైజ్ చేస్తున్నాయి. ఆ విషయాలు వాళ్ళు కూడా త్వరలోనే అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి కూడా వస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అనేక మంది గొప్ప ఆదర్శాలతోన త్యాగాలు చేస్తూ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ఉద్యమాల్లో. వాళ్ళందరూ కూడా ప్రజల్లో సరైనటువంటి మార్గాన ముందుకు నడపడం జరిగితే తెలంగాణలో ఒక బలమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమం, అట్లాగే ఇదే ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు పోవడానికి అవకాశం ఉండాల్సినంత నాయకత్వం ఎంఎల్ పార్టీల్లో, సిపిఐలో, సిపిఎంలో, లెఫ్ట్ పార్టీస్లో అన్నింటిలో ఉంది. అందుకని ఆ రూపంలో సరైనటువంటి ఇది సాధ్యం కాదు కాబట్టి కనీసం ఐక్య ఉద్యమాలకైనా మనం పోదాం అనే ప్రయత్నం సిపిఎంగా చేస్తున్న ఉద్దేశం కూడా అది. అలాంటి అందరు కూడా కలిసి మనం పనిచేస్తేనే ఒక ప్రత్యామ్నాయంగా మనం ప్రజల ముందుకు పోతాం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే నువ్వు ఇది అని చెప్పి చర్చిస్తే ప్రజలు పలచన అయిపోతున్నారు, దేని నమ్మని స్థితికి పోతున్నారు. అందుకని మనం ఐక్యంగా కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అనేదాన్ని మేము ఆ సిపిఎం పార్టీకి ఆ ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుత బీజేపీ నేత డీకే అరుణ వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిట్టం నర్సిరెడ్డిని అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు చంపినప్పుడు మీ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిండు అసెంబ్లీలో కమ్యూనిజానికి పుట్టినటువంటి వికృత శిశువులు నక్సలైట్లు అన్నారు. మీరు కూడా అదే భావంతో అదే పంథాన్ని కొనసాగిస్తారా? మీ అభిప్రాయం ఏదన్నా మారిందా? అంటే నక్సలైట్లు వ్యక్తుల్ని నిర్మూలించడం వల్ల ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి సాయుధ పోరాటం అంటే ఆ రూపంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి విధానం దాన్ని సరైనటువంటి పద్ధతుల్లో అర్థం చేసుకోకుండా కొంతమంది వ్యక్తుల్ని చంపేస్తే మొత్తం మారిపోతుంది అనేటటువంటి విధానాలు తీసుకోవడం ఆ పద్ధతిలో పరిష్కారం జరగదు. అందుకనే ఏది ఒక వికృత రూపంలో అనేటటువంటి పద్ధతిని ఆయన వాడాడు. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి అణచివేతకు, దోపిడీని సహించలేక అలాంటి ఘటనలు కొన్ని జరుగుతున్నటువంటి ఉన్నాయి. జరిగినంత మాత్రమే మొత్తం ఇదని కాదు. అందుకని సరైనటువంటి పంతా వైపు నడిపితే ఆ త్యాగాలు కూడా ప్రజలకు ఉపయోగపడితే ఇంకా బలమైన ఉద్యమంగా ముందుకు పోతుంది కదా అనేది నేను భావిస్తాను. సరైన పంథా అంటే సాయుధ పోరును వదిలిపెట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోకి అంటే ఓట్ల వేటలోకి రావటమా? ప్రజా ఉద్యమ పంథా. ప్రజలు ఉద్యమించాలి, ప్రజలు తిరగబడాలి, ప్రజలే రాజ్యాధికారాన్ని సాధించగలగాల, సాధించేటటువంటి పోరాటాలని మనం నడపాలి. కొన్ని దశాబ్దాలుగా సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలు ఈ ప్రజా సమూహంలో ఉండి ఉద్యమాలు చేస్తున్నాయి కదా, ఏం సాధించారు అని మిమ్మల్ని నిలదీస్తే ఏం సమాధానం చెప్తారు? అవును, ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా అనుకున్న ఫలితాలు రాలేదనేది వాస్తవం. దానికి కారణాలు ఏంటి, అందులో జరుగుతున్న లోపాలు ఏంటి అని పరిశీలించుకొని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా మా పార్టీ భావిస్తుంది. మేము చేసిందంతా కూడా ఏమీ లేదు, మేము సక్సెస్ఫుల్గానే చేసాము, ప్రజలదే తప్పు అనే పాయింట్ కాదు. ప్రజలు ఆ ప్రజా ఉద్యమంలో భాగంగా పాల్గొనడమే కాకుండా ఈ రాజకీయ చైతన్యాన్ని కూడా కలిగించడంలో మా లోపం ఉంది. సమస్య మీద వచ్చి కదిలినట్టుగా భూమి కోసమో, కూలి కోసమో, ఏదైనా సమస్యల కోసమో, ప్రజలు ఇళ్ళ కోసమో కదిలి వచ్చినప్పుడు ఎర్రజెండా పట్టుకొని పోరాడుతున్న ఆ జనం ఆ సమస్య వరకే పరిమితం అయ్యేటట్టుగా చేయగలుగుతున్నాం. కానీ వాళ్ళను రాజకీయ చైతన్యం కూడా కలిగించి కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా అది దోపిడీ వర్గాల కోసం పనిచేసే పార్టీలని, అవి మనకి కాదని, ఆ పార్టీల వెనకాల నిలబడకుండా చేయగలిగినటువంటి రాజకీయ చైతన్యం చేసే దాంట్లో లోపం ఉంది. సమస్యల మీద పోరాటంలో చేసే దాంట్లోనే బాగున్నాం. కానీ సైద్ధాంతిక చైతన్యం, రాజకీయ చైతన్యం ప్రజలకు కల్పించడంలో లోపం ఉంది. ఆ రాజకీయ చైతన్యాన్ని కూడా కలిగించే కార్యక్రమం జరిగితే తప్పకుండా అది ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం తెలంగాణలో. ఆ ప్రయత్నమే, అలాంటి పద్ధతిని ఇప్పుడు భవిష్యత్తులో కొనసాగిస్తాం. 2026, 2027 కల్లా బస్తర్లో మావోయిస్ట్ పార్టీని, దండకార్యంలో ఉన్నటువంటి సాయుధ పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళని పూర్తిగా నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేశారు హోంమంత్రి అమిత్ షా. బై ద సేమ్ వే మోదీ కూడా. దండకారణ్యంలో జరుగుతున్నటువంటి నెత్తుడి హింసకు వ్యతిరేకంగా, రాజ్య హింసకు వ్యతిరేకంగా సిపిఐ మేధావుల సదస్సు కూడా పెట్టింది. ప్రజల సమూహాన్ని, మద్దతును కూడగట్టేటువంటి ప్రయత్నం చేసింది. సిపిఎం నుంచి అలాంటి స్పందన, ప్రతిస్పందన ఉంటుందా, ఊహించవచ్చా? ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి పద్ధతుల్లో అణిచివేసేటు ధోరణి, ఎన్కౌంటర్లు చేసి చంపేసి ఆ ఉద్యమాల్ని అణిచివేస్తాం అని చెప్పి అని అనుకుంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని అలాంటి దారుణాలని, అలాంటి ఎన్కౌంటర్లను సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది.
ఆ రూపంలో దాన్ని అణిచివేస్తామని చెప్పి అనుకుంటే సాధ్యం కాదని కూడా చెప్తుంది. ఎందుకంటే ప్రజల్లో సామాజిక ఆర్థిక దోపిడీ కొనసాగుతున్నంత కాలం తప్పకుండా దానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు ఉంటాయి, ఉద్యమాలు ఉంటాయి. అన్ని నిర్బంధాలన్నీ రానిగాక ఈరోజు నక్సలైట్లను లేకుండా చేస్తే ఇంకో రూపంలో మళ్ళీ ముందుకు వస్తుంది. కాబట్టి ఆ అణచివేత ఉన్నంతకాలం తిరుగుబాటు కూడా ఉంటుంది అనేది సహజమైనటువంటి విషయం. ఆ రూపంలో చేయడం అనేది సాధ్యం కాదు. ప్రజలే తిరగబడి వాళ్ళని నిర్మూలిస్తారు. చరిత్ర అదే జరుగుతుంది. అమిత్ షాలను అలాంటి నియంతృత్వ ప్రభుత్వాల్ని ప్రజలే చైతన్యవంతమై అవి నిర్మూలించబడతాయి తప్ప ప్రజల కోసం పోరాడేటటువంటి వాళ్ళని నిర్మూలించడం అనేది వ్యక్తులుగా నిర్మూలించవచ్చు తప్ప ఆ ఉద్యమాన్ని కానీ దాన్ని ఆపడం అనేటటువంటిది మోడీ కాదు కదా. అమిత్ షా మోడీలు 100 మంది వచ్చినా సరే ఆపడం అనేది సాధ్యం కాదు. కోట్లాది మంది ప్రజల యొక్క అణిచివేతతో ఆకలితో వస్తున్నటువంటి ఆవేశంలో వస్తున్నటువంటి ఉద్యమాల్ని తుపాకులతోనో లేదా మతోన్మాద భావాలతోనో అడ్డుకోవడం, అణిచివేయడం, కొంతమందిని చంపవచ్చు. అంతేగాని దాన్ని ఆపడం అనేది సాధ్యం కాదు. ప్రజలే దాన్ని నిర్మూలిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. వనపర్తి జిల్లా అమరచింత మీ స్వగ్రామం. మీలాంటి పోరాట యోధుడిని మాత్రమే కాకుండా అమరుడు సాయి చంద్ని కూడా అందించినటువంటి గ్రామం అది. అంతటి విప్లవ స్ఫూర్తి, విప్లవ జ్వాల ఉన్నటువంటి మీ గ్రామంలోనే మతోన్మాదులు అడ్డగా పెట్టుకున్నారు, మతోన్మాదం చెలరేగిపోతోంది అనేటువంటి విమర్శ ఉంది. మీ పోరాటం మళ్ళీ అమరచింతంచే ప్రారంభిస్తారా లేకపోతే స్వగ్రామాన్ని వదిలేస్తారా? అమరచింతలో ప్రారంభం నుంచి కూడా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలు జరుగుతూ వస్తున్నాయి. అక్కడ అత్యధిక మంది ప్రజలు కూడా మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకించినటువంటి ప్రజలుగానే ఉన్నారు. కమ్యూనిస్టులనే వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఈవెన్ కాంగ్రెస్ ఇతర పార్టీల్లో ఉండే జనం కూడా ఆ విషయం వరకు చూసినప్పుడు కమ్యూనిస్టులకు పక్షానే నిలబడ్డాడు మతోన్మాదానికి వ్యతిరేకంగా. అయితే కొంత ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉండేటటువంటి వాళ్ళు, కరడుగట్టినటువంటి వాళ్ళు ఉండడం వల్ల గ్రామంలో పునాది కూడా కొంత కొనసాగుతుంది. ఎక్కడైనా సరే ఇప్పుడైనా భవిష్యత్తులోనైనా తప్పకుండా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులను అంతా కలుపుకొని పోరాటం చేసే దాంట్లో అమరచింత ముందుంటుంది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ కూడా ఆ రూపంలోనే ముందుంటుంది. సిపిఎం పార్టీ శ్రేణులంతా కూడా ఆ మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా, ఎందుకంటే మతోన్మాద భావజాలంలో వర్గ పోరాటాలు నిర్వీర్యం అవుతున్నాయి. ఆ పేదరికం పోవాలా, దోపిడి పోవాలనే పోరాటం మతాన్ని ముందుకు తీసుకొస్తే అది పక్కకు పోతుంది. హిందూ, ముస్లిం అనేది ఇంకో మతం మీద చేస్తుంది. అట్లాగే సామాజిక అణచివేత కొనసాగుతుంది అనే సామాజిక చైతన్య ఉద్యమాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలో పెరుగుతుంటే దాని పక్కదోరణ పట్టించడానికి మతోన్మాద రాజకీయాలు హిందూ, ముస్లిం అని లేదా మతాల మధ్య ఘర్షణ సృష్టించి ఇటు సామాజిక ఉద్యమాల్ని అటు ఆర్థిక పోరాటాలని దెబ్బతీస్తుంది మతోన్మాదం. అలాంటి సందర్భంలో ఈ రెండు అసమానతలు నిర్మూలించాలని చెప్పి భావిస్తున్నటువంటి కమ్యూనిస్టులకు ఆ వర్గ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ పోరాటాలు నిర్వీర్యం చేయడం అనేది మతోన్మాదం చేస్తుంది. మతం అనే సమస్య పెద్ద సమస్య కాదు. ఎవరు దేవుడై ఏ మతమైనా నమ్ముకోవచ్చు. కానీ మతోన్మాదం వల్ల ఇది జరుగుతున్నటువంటి క్రమంలో వర్గ పోరాటం దెబ్బతింటుంది. వర్గ పోరాటం దెబ్బతినడం అంటే ఈ అణచివేత గురవుతున్న తరగతుల పోరాటాలు కానీ ఆర్థికంగా సమానత్వం కోసం జరిగే పోరాటాలను అణచివేయడం. అందుకని ఆ ముసుగులో జరిగే ఈ ఆధిపత్యాన్ని, ఈ దోపిడిని ఈ ప్రభుత్వ అండదండలతో చేసేటటువంటి దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి పోరాటంలో ముందుంటాం. తెలంగాణలో ఆ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. తెలంగాణలో బీజేపీని ఎదగనివ్వకుండా సర్వశక్తులు అడుగుతాం. మా శక్తి సరిపోదని తెలుసు. అందుకనే వాళ్ళకు వ్యతిరేకంగా కలిసి వచ్చే ప్రతి లౌకికవాదిని, ప్రజాస్వామికవాదిని, సామాజిక న్యాయం కోరే శక్తిని, అట్లాగే కమ్యూనిస్టులని కలుపుకొని ఉద్యమం చేస్తాం. ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ప్రజల తరఫున ఆ రకమైనటువంటి లౌకిక భావాలని, రాజ్యాంగంలో కల్పించిన హక్కులను కాపాడడం కోసం భవిష్యత్తులో బలమైనటువంటి ఉద్యమాలు ఉంటాయి. చిన్న రాష్ట్రాల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఇది సిపిఎం. భాషా ప్రయుక్త రాష్ట్రాలకి మీరు ఓటు వేశారు. ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో మీరు లేరు. తెలంగాణ ఏర్పాటుని సిపిఎం చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ తెలంగాణ ఏర్పాటైనటువంటి తరువాత తొలిసారిగా ఏ పార్టీ అయినా తన ఆస్తులను, తన శాఖలను విడదీసింది, నీకింత నాకింత అని ఇచ్చేసింది అంటే అది సిపిఎంఏ. దీన్ని అవకాశవాదం అని చెప్పి నేనంటాను. దీనికి మీరేం పేరు పెడతారు? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోవాలనేటటువంటి ఉద్యమాలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న క్రమంలో
ఒక కమ్యూనిస్టు పార్టీగా ఈ తెలంగాణ ఏర్పడితేనో ఆంధ్రప్రదేశ్ ఏర్పడితేనో లేదా తెలంగాణలో ఇంకొక 2 రాష్ట్రాలు ఏర్పడితే ఆంధ్రప్రదేశ్లో ఇంకో 2 రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినంత మాత్రాన మేము అనుకుంటున్నటువంటి సామాజిక విముక్తి కానీ ప్రజా విముక్తి అనేటటువంటిది దాని ఎజెండా కాదు, దాంట్లో లేదు, సాధ్యం కాదు ఆ రూపంలో. అందుకని ఈ ప్రజా పోరాటాలు వీటిని ముందుకు తీసుకెళ్ళి మొత్తం ఈ పీడిత ప్రజల్ని విముక్తి చేయాలని చెప్పి భావించేటటువంటి పార్టీకి అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంకో రాష్ట్రమా కాదు, ఈ కులమా ఆ కులమా సమస్య కాదు, ఈ మతమా ఆ మతమా అనే సమస్య కూడా కాదు. మాకు ఈ పీడన నుంచి విముక్తి జరగాల. ఆ విముక్తి కోసం జరిగే పోరాటాలు వైపు పోతున్నప్పుడు ఒకసారి మతం పేరుతో, ఒకసారి ప్రాంతం పేరుతో రకరకాల ఉద్యమాలు దాని పక్కదారి పట్టిస్తుంటాయి. అందుకని ఆ రూపంలో సిపిఎం పార్టీ దానివల్ల పరిష్కారాలు ఏముండవు అనేది ఇప్పుడు ఆచరణలు కూడా తెలుస్తుంది. అంత మాత్రాన తెలంగాణ ఆ రూపంలో సాధ్యం కాదని చెప్పాను తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మేము అడ్డుకునే ఉద్యమం, దాన్ని వ్యతిరేకించే ఉద్యమం చేయలేదు. మా అభిప్రాయం చెప్పాము. ఇది దీనివల్ల పరిష్కారం జరగదు అని చెప్పాము. అక్కడ ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఉద్యమానికి కూడా మేము ప్రత్యక్షంగా పాల్గొలేదు. తెలంగాణలో ఇక్కడేమీ ఆ తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి ఉద్యమాన్ని మేము సిపిఎం పార్టీ చేయలేదు. ప్రజలు ఆ రకంగా భావిస్తున్నారు, ప్రజలు ఆ రకంగా ముందుకు పోతున్నారు. దాని మన విధానం మాత్రం చెప్పాలి కాబట్టి చెప్పి ఉన్నాం. అందుకని రాష్ట్రం విడిపోయిన తర్వాత అది అనివార్యంగా జరిగిన విషయం. జరిగిన విషయాన్ని ఆమోదించాల్సిందే తప్ప ఇది అవకాశవాదం కాదు, ఆహ్వానించడమే అంటారు. అవకాశవాదం ఎంత మాత్రం కాదు. ఎందుకంటే మేము అనుకున్న లక్ష్యం అందులో నెరవేరేటట్టుంటే పీడిత ప్రజల విముక్తి జరగడం అనేది తెలంగాణ ఏర్పడితే సాధ్యమవుతుందంటే సిపిఎం పార్టీ గ్రామాన మొదట నిలబడి పోరాడి ప్రాణాలు తెగించి పోరాటం చేసి ఉండేది. భూస్వాములు, పెట్టుబడిదారులు, దోపిడీదారులు అందరు కలిసి ఒక ప్రాంతం సమస్య కోసం చేస్తున్నటువంటి సమస్య ప్రజల్లో కూడా డిమాండ్ ఉంది. ఆంధ్ర పెత్తనం ఉంది, తెలంగాణ వెనుకబాటు ఉంది అనే విషయం ఉంది. దాంట్లో ఆ డిమాండ్ ఉంది, ప్రజల్లో ఉంది. కానీ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ పోరాటం? ఎవరి నాయకత్వాన జరుగుతుంది? దొరల నాయకత్వాన, భూస్వాముల నాయకత్వాన, పెట్టుబడిదారుల నాయకత్వాన, బూర్జువా పార్టీల నాయకత్వాన జరుగుతుంది. కానీ ప్రజలు కూడా ఉన్నారు. మేము అనుకున్నటువంటి ప్రజలు కూడా దాని వెనకాల ఉన్నారు కాబట్టి అది సక్సెస్ అయ్యింది. కానీ విముక్తి అందులో లేదు. విముక్తి ఉండింటే మేమెందుకు ఉంటాం? మేము అగ్రభాగానే ఉంటాం. అందుకని అది విముక్తి ఆ పోరాటం కాదు. సరే, ఒక రాష్ట్రం ఏర్పడడం కోసం జరిగే పోరాటం. అనవసరంగా ప్రజల మధ్య పెద్ద ఘర్షణ వాతావరణం ఉండాల్సిన అవసరం లేదని అక్కడ సమైక్య ఉద్యమంలో పాల్గొలేదు, ఇక్కడ తెలంగాణకు వ్యతిరేక ఉద్యమంలో కూడా పాల్గొలేదు. రైట్. మాదిగల మధ్య ఇప్పుడు దేశ విద్వేషాలు ఉన్నాయి. అది వర్గీకరణ ఉద్యమం. వర్గీకరణ ఇప్పుడు కార్చిచ్చులా రగులుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మిమ్మల్ని రాష్ట్ర కార్యదర్శిగా సిపిఎం నియమించడాన్ని అవకాశవాదం అందామా, రాజకీయ వ్యూహం అందామా? అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వర్గీకరణ ఉద్యమానికి మాదిగల మధ్య కొంత అభిప్రాయ భేదాలతో ఉన్నటువంటి దానికి సిపిఎం పార్టీ నన్ను బాధ్యతల్లో పెట్టడానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆ అంశం అనేది ఒక పరిమితమైనటువంటి అంశంగా దళితుల్లో కూడా ఒక రిజర్వేషన్ను ఎలా పంచుకోవాలనే దానికోసం జరుగుతున్నటువంటి ఒక అంశం అది. దాని పట్ల కూడా మా పార్టీ వైఖరి చెప్పింది. వర్గీకరణను సిపిఎం పార్టీ సమర్థించింది. అందుకని దాంట్లో ఏమీ పెద్ద భిన్నమైనటువంటి విషయాలు ఏమీ లేవు. అయితే ఆ రకంగా జరిగేటటువంటి క్రమంలో ఒకరు మాదిగలు లేదా దళితులు అనైక్యతకు గురై ఒకరినొకరు విమర్శించుకొని ఒకరి మధ్య ఐక్యత సాధించలేనటువంటి పరిస్థితుల్లోకి పోయితే అది కూడా వర్గ పోరాటానికి ఆటంకం, సామాజిక న్యాయానికి కూడా ఆటంకం. ఆ విషయాల్లో సరిగా ఉండాలని చెప్పి మేము భావిస్తాం. అందుకని ఆ రూపంలో తప్ప పర్టికులర్గా ఆ వర్గీకరణ ఉద్యమం లేదా అనుకూలంగా వ్యతిరేకంగా ఉద్యమం అనేది జరుగుతున్నటువంటి దానివల్ల ఈ సమస్య జరగలేదు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్లే ప్రజలకు మరింత మేలు జరుగుతుంది, పాలనా సౌలభ్యం పెరుగుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. చివరి వరకు అదే మాట మీద ఉన్నారు. ఆయన విజనరీ వల్లే తెలంగాణ ఏర్పడింది. బై ద సేమ్ వే తెలంగాణకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా మీరు ఎన్నికయ్యారు అని నేను అంటాను. రాష్ట్రాలు ఎక్కువ ఏర్పడ్డప్పుడు ఎక్కువ మందికి అవకాశాలు రావడం సహజమే. మన జిల్లాలు కదా పెరిగినాక జిల్లాలకు కూడా ఎక్కువ మంది కలెక్టర్లు, ఎక్కువ మంది అధికారులు, ఎక్కువ మంది పార్టీలకు నాయకత్వ స్థానాలు ఇవన్నీ కూడా రావడం కూడా సరైనది. చిన్న రాష్ట్రం వల్ల అలాంటిది జరుగుతుంది అనే విషయాన్ని ఆర్ఎస్ఎస్ కూడా చెప్తుంది. చిన్న రాష్ట్రాలు ఉంటే అవి బలమైన రాష్ట్రాలుగా ఉండకపోతే, కేంద్రం బలమైనటువంటిదిగా ఉంటే
కేంద్రాన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తి ఏ చిన్న రాష్ట్రానికి ఉండకూడదు అనుకుంటుంది అది. ఉమ్, ఏ చిన్న రాష్ట్రం కూడా, ఇప్పుడు మణిపూర్ ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని ఏమి ఎదుర్కొంటుంది? సాధ్యం కాదు. అదే తమిళనాడు అయితే కొంత గట్టి నిలబడుతుంది, బీహార్ అయితే గట్టి నిలబడుతుంది, ఉత్తరప్రదేశ్ అయితే బెదిరిస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా. ఉమ్, కాబట్టి చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు అనే దాంట్లో కొన్ని విషయాల్లో పాజిటివ్ విషయాలు, కొన్ని విషయాల్లో నెగిటివ్ విషయాలు కూడా ఉన్నాయి. అందుకని చిన్న రాష్ట్రాలని ఆర్ఎస్ఎస్ ఎందుకు కోరుకుంటుంది? అంబేద్కర్ కోరుకున్న విధానం వేరు. ఆ చిన్న రాష్ట్రాలను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేయడానికి వాటి దృష్టితో చెప్పిన విషయం వేరు. కానీ చిన్న రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉంటాయి, చెప్పినట్టుగా వింటాయి. కాబట్టి ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే ఎన్నిక, ఒకే భాష, ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే నాయకుడు, అదంతా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏం చెప్తే అది నడవాలనే దానికి అది అనుకూలమవుతుంది. ఉమ్, బలమైనటువంటి రాష్ట్రం, బలమైనటువంటి ఉన్నప్పుడు ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ఉమ్. అందుకని ఆ పాయింట్ను కూడా మనం గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది. కాస్త ఆలస్యంగానైనా కూడా కులాన్ని గుర్తించింది సిపిఎం. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి ఆవశ్యకతను కూడా గుర్తించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ సిపిఎంకు అవసరమా లేకపోతే అవకాశవాదమా? ఈ సామాజిక అసమానతలు నిర్మూలించడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని అంతా కూడా అర్పించాడు. ఆ రకమైనటువంటి విప్లవకారుడిగా ఉన్నాడు అని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది. అట్లాగే ఆయన చివరి దశలో చెప్పిన విషయాల్ని సామాజిక సంఘాలు అర్థం చేసుకోవాలని మేము అంటున్నాం. అంబేద్కర్ ముందు రాసినటువంటివన్నీ ఒక భాగం, కానీ చివరి దశలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఆయన రాసినటువంటి స్టేట్స్ అండ్ మైనారిటీస్ పుస్తకంలో రాజ్యాంగంలో ఆయన పేర్కొన్నటువంటి విషయాల వరకే పరిమితమైతే అంబేద్కర్ పూర్తిగా అర్థం కాడు. రాజ్యాంగాన్నే చూస్తే అంబేద్కర్ అర్థం కాడు. స్టేట్స్ అండ్ మైనారిటీస్ పుస్తకాన్ని చదివితే అంబేద్కర్ ఇంకా బాగా అర్థమవుతాడు. అవి కొంత చివరి దశలో రాసిన పుస్తకాలు. ఆయన చెప్పింది ఏంటి? ఈ భూమి అనేది జాతీయం చేయబడాలన్నాడు. భూమి అనేది ప్రభుత్వం చేతుల్లో ఉండాలన్నాడు. భూమి అనేది పేదల చేతుల్లో ఉండాలని కమ్యూనిస్టులు అన్నారు. అందుకే దున్నేవాడిదే భూమి అంటే దున్నేవాడిదే భూమి అన్నారు. దానికంటే ఒక అడుగు ముందుకేసి భూమి ప్రభుత్వం చేతుల్లో ఉండాలన్నాడు అంబేద్కర్. జాతీయం చేయాలని. జాతీయం చేయాలన్నాడు. ఆ జాతీయం చేస్తే పేదలకు భూమి ప్రభుత్వం ఇస్తుంది. ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఎవరు రైతు వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళు 5 ఎకరాలు 10 ఎకరాలు ఇచ్చి, వాళ్ళకి రాయితీలు ఇచ్చి, పంటలు పండించి, అందులోకి వెళ్ళి కుటుంబాలు బాగుపడేటట్టుగా మొత్తం దేశవ్యాప్తంగా జరిగితే దేశం ఎట్లుంటుంది? కమ్యూనిస్టులు చెప్పింది కూడా అది. అంబేద్కర్ చెప్పినటువంటి విషయం అది ఎవరు పరిగణలోకి తీసుకోవడం లేదు. అంబేద్కర్కు సంబంధించినటువంటి వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి సామాజిక తరగతులు కూడా ఈ పాయింట్ను అంబేద్కర్ ఎందుకు చెప్పాడు, అది రాజ్యాంగంలో ఈయన పెట్టడానికి ప్రయత్నం చేస్తే దాన్ని నిర్మూలించారనే విషయం ప్రజల్లోకి రావడం లేదు. అట్లాగే పారిశ్రామిక రంగం, బలమైనటువంటి పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలంతా అవి ప్రభుత్వం చేతుల్లో ఉండాలన్నాడు. అది కార్మికులుగా పనిచేసేటటువంటి వాళ్ళకు కూడా షేర్ ఉండాలన్నాడు. కమ్యూనిస్టులు కూడా అది అంటున్నారు. పరిశ్రమలంతా ప్రభుత్వ రంగంలో ఉండాలి, భూమి ప్రజల చేతుల్లో ఉండాలి. ఈ దోపిడీకి సాధనంగా ఉపయోగపడుతున్నటువంటి ఈ విషయాల పట్ల కూడా అంబేద్కర్ మాట్లాడిన విషయాలు మీద మాట్లాడితే అప్పుడు ఈ దళిత సంఘాలు, సామాజిక సంఘాలు పోరాటాలు ఇంకో రూపంలో మారుతాయి. కుల వివక్షకు, దాడులకు వీటి మీద ప్రతిఘటిస్తున్నారు, చైతన్యవంతం అవుతున్నారు. ఆ రకంగా పూలే అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుతున్నటువంటి విషయం కరెక్ట్. కానీ మొత్తం సమాజాన్ని మార్చడానికి అంబేద్కర్ చెప్పిన ఇంకో కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. అవి కూడా మనం అర్థం చేసుకొని ముందుకు పోవాలనేటటువంటి పరిస్థితి వస్తే అప్పుడు సామాజిక సంఘాలు కమ్యూనిస్టుల ఎజెండా వీలైనంత దగ్గరగా అవుతుంది, ఎక్కువ కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇంతకంటే సహజంగా సామాజిక శక్తులకు కమ్యూనిస్టుల కంటే మించి, కమ్యూనిస్టులకు సామాజిక శక్తుల కంటే మించినటువంటి మిత్రులు లేరిక. బిఎల్ఎఫ్ ఏర్పాటు, కేవీపీఎస్ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర, మహాజన పాదయాత్ర, కుల వివక్షకు వ్యతిరేకంగా మీ పోరాటం, మీ పార్టీ పోరాటం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కానీ ఎంబీ భవన్లో ఈరోజు వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం లేదు. రాబోయే రోజుల్లోనైనా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం మాకినేని బసవపున్నయ్య భవన్లో ఉంటుందని ఆశించవచ్చా? మీకు సరైనది చెప్పడానికి ఇది ఈయనే ఉండేవి, పూలేది, అంబేద్కర్ది ఇప్పుడు లేవని అంటున్నారు. మార్క్స్ ఉండేది ఇక్కడ. ఈ క్రమంలో కొంత ఏదో తీసే దాంట్లో అవి పక్కకు పెట్టినట్టున్నారు. ఇక్కడ రెగ్యులర్గా మీడియా పాయింట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండేవి అవన్నీ కూడా. అట్లాగే మీరు బిఎల్ఎఫ్ అప్పుడు ఆ కార్యాచరణలో కూడా చూసిన పూలే, అంబేద్కర్, మార్క్స్ని మేము ప్రధానంగా తీసుకెళ్ళాం సిపిఎం పార్టీగా.
అదొక విఫల ప్రయత్నం సామాజిక న్యాయం కోసం జరిగినటువంటి దాంట్లో కూడా ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళాము. అందుకని వాళ్ళు చేసినటువంటి కృషి పట్ల మాకు ఇంకొక భావం ఏం లేదు. ఆ రకంగా వాళ్ళని పక్కకు పెట్టాలనే ఆలోచన కూడా ఉన్నది కాదు. మార్క్సిస్ట్ ఐడియాలజీ ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఆ అంశాన్ని, సామాజిక అంశాన్ని జోడించుకోకుండా వర్గ పోరాటమే ముందుకు పోదు అనుకున్నప్పుడు సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా, అట్లాగే ఆర్థిక అసమానతకు వ్యతిరేకంగా పోరాడిన ప్రతి నాయకుడిని, ప్రతి మేధావిని మేము ఆ రకంగా కలుపుకొనే పోతాం, ఆదర్శంగా తీసుకునే పోతాం తప్ప వేరే ఉండదు. అందుకని వాళ్ళ పట్ల అటువంటి ఇది లేదు. రైట్. ఓ ముఖ్యమైన ప్రశ్నతో ముగిస్తాను వెస్లీ గారు. ఇటీవల సంగారెడ్డిలో జరిగినటువంటి మీ మహాసభల్లో సౌహార్ద సందేశం ఇస్తూ మీ సోదర కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే కురంనేని సాంబశివరావు గారు మరొక్కసారి సిపిఐ సిపిఎం ఐక్యత గురించి, ఉమ్మడి కార్యాచరణ గురించి ఒక సందేశం ఇచ్చారు. సరే, ఇప్పటి వరకు మీరు ఎప్పుడు కలుస్తారు, మీరు ఎప్పుడు కలిసి పోరాటం చేస్తారంటే ఇదిగో రేపు అనుకుంటూ వచ్చారు. కనీసం మీ ఆధ్వర్యంలోనైనా కూడా ఉమ్మడి కమ్యూనిస్ట్ కార్యాచరణ ఉంటుందా? అంటే ఇక్కడ రెండు విషయాలు. సిపిఐ నాయకుడు మాట్లాడిన దాంట్లో కమ్యూనిస్టులు ఐక్యంగా అవ్వాలా, ఒకటే పార్టీగా మారాలనే విషయం ఒకటి చెప్పాడు. అట్లాగే వామపక్షాలంతా కలిసి ఐక్యంగా ఉద్యమాలు చేయాలనేటటువంటిది రెండో అంశం. సిపిఐ సిపిఎంలు కలిసి పోవాలా, కలిసి ఉండాలనేటటువంటి విషయంలో సిపిఎం కూడా భిన్నాభిప్రాయాలు, కొన్ని సిపిఐకి కొన్ని భిన్నాభిప్రాయాల మధ్య ఆ చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో వాటికి సంబంధించినటువంటి పరిష్కారాల్ని కేంద్ర నాయకత్వ స్థాయిలో జరుగుతాయి. ఎందుకంటే ఇవి జాతీయ పార్టీలు కాబట్టి ఒక రాష్ట్రంలోనో ఒక జిల్లాలోనో నిర్ణయించుకొని రెండు పార్టీలు ఒకటి కావడం అనేది ఉండదు. జాతీయ స్థాయిలోనే జరుగుతాయి. జాతీయ స్థాయిలో అలాంటి చర్చలు ఉన్నాయి. అయితే అది ఏదో వేగంగా కొన్ని నెలల్లో వీటిలో జరిగేటటువంటి విషయాలు కావు. ఎందుకంటే రెండు పార్టీలు సైద్ధాంతికంగా అనేక విషయాలు చర్చించుకొని ముందుకు సాగే క్రమం చేస్తూనే ఉద్యమాలు, ఐక్య ఉద్యమాల వరకు కలిసి పనిచేయాలనేది మనం తీసుకున్నాం. ఇప్పటికీ సిపిఐ సిపిఎం ఐక్య ఉద్యమాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అందుకని వామపక్షాలంతా కూడా కలిసి ఐక్య ఉద్యమాలు చేయడం అనేది భవిష్యత్తులో మరింత పెరుగుతుంది. తప్పకుండా వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సొంతగా మా పార్టీ బలపడడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ఉంటుంది. మా పార్టీని బలం పెంచుకోవడానికి శక్తి కొలది మా పార్టీగా, మా ప్రజా సంఘాలుగా మేము పనిచేస్తాం. పార్టీ బలపడినప్పుడే ఇంకా ముందు పోతుంది. అట్లాగే వామపక్షాలు ఐక్యంగా ఉండాలా, వామపక్షాల ద్వారా, ఐక్య ఉద్యమాల ద్వారా ప్రజలకు, బూర్జువా పార్టీలకు ఇవి ప్రత్యామ్నాయం అని అర్థమయ్యేటట్టుగా ప్రజలకు చూపించాలంటే వామపక్షాలంతా సంఘటితంగా చేయాలనుకుంటున్నాం. వాళ్ళు విద్య, వ్యాపారం అంటే మేము విద్య ఉచితంగా ఉండాలి ప్రజలకంటాం. వైద్యం, వ్యాపారం అంటున్న ప్రాణాలు, పేదల ప్రాణాలు పోతున్నా, మందులున్న, డాక్టర్లు ఉన్న ప్రాణాలు పోతున్నాయి. మేము వైద్యం ఉచితంగా ఇవ్వాలని అంటాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కావాల్సిన అసలైనటువంటి ప్రాతిపాదికను మేము చెప్తాం, వాళ్ళు చెప్పరు. ఉన్న ఉద్యోగాలు తీసేస్తారు. అందుకని అట్లాగే రైతుల విషయంలో కానీ, ఉపాధి కూలీల విషయంలో కానీ, కార్మికుల కనీస వేతనమే కాదు, కార్మికులకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో, అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల విషయంలో వామపక్షాలు ఏమంటున్నాయి, బూర్జువా పార్టీలు ఏమంటున్నాయి, భిన్నమైనటువంటి పద్ధతుల్లో ప్రజల ముందు ఉంచి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు నడపడానికి సిపిఎం పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా ఐక్య ఉద్యమాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. వామపక్ష ఉద్యమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. ఆ తర్వాత కొన్ని ప్రజాస్వామిక హక్కుల కోసం జరిగే పోరాటాల్లో ఎవరు కలిసి వస్తే వాళ్ళతో కూడా పోరాటం చేస్తాం. ఇప్పుడంటే వివిధ రకాల వేదికల్లో కనిపిస్తున్నారు, కానీ ఒకప్పుడు మీ పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల ఒక కీలకమైన కామెంట్ చేశారు. సిపిఎంలో వయసు పైబడినటువంటి వాళ్ళ నాయకత్వమే ఎక్కువ పెరిగిపోతోంది అని. ఒకవేళ అది సద్విమర్శగా తీసుకున్నా రాబోయేటువంటి రోజుల్లో సిపిఎం ఉద్యమ ప్రస్థానంలో ముఖ్యంగా మీ ఆధ్వర్యంలో యువతకు కీలక పాత్ర లభిస్తుందా? మొత్తం దేశవ్యాప్తంగానే పార్టీ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే దాన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే వాళ్ళకి చేయగలిగిన శక్తి ఉన్నా సరే ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు బాధ్యతలను విరమించుకోవాలనేటటువంటిది పెట్టింది. ఇప్పుడు తమ్మినేని వీరభద్రం చేయగలిగిన స్థానంలో ఉన్నాడు. మన రిటైర్డ్ అయినటువంటి, అంటే ఉద్యమం నుంచి బాధ్యతల నుంచి రిలీవ్ అయినటువంటి చేరపల్లి సీతారాములు, ఆయన కూడా ఇంకా చేయగలిగిన స్థానంలో ఉన్నాడు. అయినా సరే 70 ఏళ్ళ తర్వాత రాష్ట్ర బాధ్యతలు ఉండకూడదు అనే నిర్ణయం పెట్టడం వల్ల కొత్త వాళ్ళకు, మిగతా వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి. అట్లాగే వివిధ రంగాల్లో కింది స్థాయి నుంచి పై వరకు అన్ని రంగాల్లో, యువత కంటే విద్యార్థి యువజన సంఘాల్లోనే కాకుండా
అన్ని రంగాల్లో కూడా యువకులకు ప్రాధాన్యత ఇచ్చి ఆ రకంగా ఉద్యమాన్ని మంచి ముందుకు తీసుకెళ్ళడానికి ఆ నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. ఇక్కడ కూడా అది జరుగుతుంది. తప్పకుండా యువతకు ప్రాధాన్యత ఉంటుంది. యావత్ దళిత సమాజం నుంచి మాత్రమే కాకుండా ప్రజాస్వామిక మేధావుల నుంచి మీ ఎంపిక మీకు ఈ నూతన బాధ్యతల పట్ల చాలా అప్రిసియేషన్ వచ్చింది జాన్ వెస్లీ గారు. నాకు తెలిసి బహుశా ఇది ముళ్ళకంపం మీద కూర్చున్నట్టుగానే ఉంటుందేమో. బికాజ్ ఎందుకంటే మీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు సిపిఎం వైపు చూడనటువంటి వాళ్ళందరూ కూడా 4 కళ్ళు పెట్టుకొని జాన్ వెస్లీ ఏం చేస్తారు, జాన్ వెస్లీని ఏం చేయిస్తారు, జాన్ వెస్లీ కేవలం రబ్బర్ స్టాంప్గా మిగిలిపోతారా అని చూస్తుంది. ఇన్ని సవాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో మీ పనితీరు ఎలా ఉంటుంది, మున్ముందు ఎలా ఉంటుంది అనేటువంటి దానిపై నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. ముందు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.